సో యూట్యూబ్ షార్ట్ వీడియోకి 1,00,00,000 మంది చూస్తే ఎన్ని డబ్బులు వస్తాయి అనేది మనం రీసెంట్గా ఒక వీడియో అయితే చేసాం. దానికి రీచ్ బాగా వెళ్ళి కొద్ది రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. వాటన్నిటికీ రిప్లై ఇస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుండి ఒక్కొక్క రిప్లైకి ఒక్కొక్క వీడియో అయితే వస్తుంది. ప్రసన్న గారు అయితే ఒక కామెంట్ చేశారు, జనాల్ని ఎందుకు పిచ్చోళ్ళని చేస్తారో అర్థం కాదు, దిస్ ఈజ్ ఫేక్ స్మైల్ సింబల్. 1,00,000 వ్యూస్ కి జస్ట్ $1 అంతే. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. 1 CR వ్యూస్ కి $50+ వస్తున్నాయి అంతే. ఐఎమ్ ఆల్సో యూట్యూబర్, మళ్ళీ స్మైల్ సింబల్. అబ్బో, చాలా పెద్ద యూట్యూబర్ కామెంట్ చేశారు. అమ్మ ప్రసన్న గారు, మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు, మీకు రీచ్ మీ అమౌంట్ పెట్టి యూట్యూబ్ అందరికి అలాగే ఇవ్వడు. డీటెయిల్ గా చెప్తాను వినండి. సో టాప్ కంటెంట్ లోకి వెళ్తే మన 1,00,00,000 వ్యూస్ వచ్చాయి చూసారు ఈ వీడియోకి. పై వీడియోకి అయితే 2,00,00,000+ అయితే వ్యూస్ అయితే వచ్చాయి. 1,00,00,000 వ్యూస్ కి మనకి 57,000 అయితే వచ్చింది అని చెప్పాను. ఇది ఫేక్ అంటున్నారు. అలాగే మరి 2,00,00,000కి ఎంత రావాలి? 1,00,000 రావాలి కదా. కానీ ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి. ఎస్టిమేటెడ్ రెవెన్యూలోకి వెళ్తే మనకి జస్ట్ 18,000 వచ్చాయి అనమాట. సో అన్ని షార్ట్స్ కి ఒకలాగే రావమ్మా ప్రసన్న గారు. సో ఈ రెవెన్యూ సెక్షన్ లోకి వెళ్తే మనకి RPM అనేది ఒకటి ఉంటది, యూట్యూబ్ బోర్డ్ ఫిక్స్ చేసాడు. రెవెన్యూ పర్ 1K ఎంగేజ్మెంట్ వ్యూస్ అంటే 78 పైసలు అంతే. సో అందుకే మనకి ఇంత తక్కువ అయితే జనరేట్ అయింది. సో 1,00,00,000 వ్యూస్ వచ్చాయి కదా, దానికి RPM లోకి వెళ్ళి చూస్తే ఇందాక చూపించిన దాంట్లో 0.78 పైసలు అయితే ఇది రెవెన్యూ పర్ 1K ఎంగేజ్మెంట్ వ్యూస్ కి 5 రూపీస్ అయితే ఉందన్నమాట. అందుకే మనకి ఇంత అమౌంట్ అయితే వచ్చింది. సో అదేంటి చూసారు కదా, మన ప్రసన్న గారికి అర్థం అవ్వకపోయినా మిగతా వాళ్ళకైనా అర్థం చేసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తాను అనమాట.